తిరుపతిరావు మీరు చూస్తుంది రైతురాజ్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చవాయి గ్రామంలో నరమనేని వెంకటేశ్వరరావు గారి పొలంలో ఉన్నామండి. ఈయన యునైటెడ్ జెనెటిక్స్ వాళ్ళది అగ్నిశ్రీ అనే వెరైటీ వేసాడండి. ఇది లావు రకం. కాపు ఎలా ఉందనేది ఒకసారి చూసుకోండి. ఇది కింద నుంచి కూడా బ్రాంచెస్ ఎక్కువ వచ్చేసి కాయ అనేది మంచి సైజుతో పాటు పచ్చికాయ బాగా నలుపు అనేది ఉందండి. పండుకాయ కూడా మంచి కలర్ వచ్చింది. మన ఉదాహరణకు ఏంటంటే పచ్చికాయ అనేది నలుపు ఉంటే ఏంటంటే కాయ రంగు బాగుంటుంది, తర్వాత తాలు శాతం కూడా తక్కువ ఉంటుందండి. అందుట్లో దీని పూత కూడా బాగా లావుగా ఉంటుందండి. నల్లి ప్రభావం అనేది బాగా తట్టుకుంటుంది. వైరస్ కూడా ఉందిలే కానీ కొంచెం 1 or 2% వైరస్ ప్రభావం ఉందండి. నల్లి ప్రభావం అయితే అసలు లేదండి. కాయ సైజు కూడా బాగుంది, మీరు చేను మీద చూసుకోవచ్చు. కాయ సైజు కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్క రైతు సోదరుడు వేసుకోదగ్గ వెరైటీ ఇది. దీని గొప్పతనం ఏంటంటే లాస్ట్ ఇయర్ విశ్వేశ్వరరావు గారు అని ఆయన వేసాడండి. కాయలో గింజ అనేది నిండా ఉంటుంది, కాటా బాగా వస్తుంది. తర్వాత మిగతా రకాల మీద కూడా దీనికి తాలు శాతం అనేది బాగా తక్కువ. ఈ రకానికి ఎక్కువ ప్రాధాన్యత ఏంటంటే పూత బాగా హెవీగా ఉండటం వల్ల వచ్చిన పూతల్లో పిండి అవుతుంటుంది. కాటా కూడా బాగా ఎక్కువ కాటా వస్తుంది. కాయ సైజు కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. కింద ఏ సైజు అయితే ఉందో మీకు పై వరకు కూడా అదే సైజు ఉంటుంది. యూనిఫామ్ అనేది వెరైటీలో చాలా బాగుంటుందండి. మిగతా వెరైటీలకి దీనికి అదే తేడా చూసుకోవచ్చు. మీకు పై నుంచి కింద వరకు కూడా కాయ సైజు అనేది యూనిఫామ్కి ఎక్కువ ఉంటుంది. చూసుకోండి, పై వరకు కూడా మీకు కాపు అనేది బాగా వచ్చింది. పూత పింద అనేది మంచిది. చేను కూడా మంచి నీట్గా గ్రోతింగ్గా ఉంది. ఎక్కడ నల్లి ప్రభావం కానీ వైరస్ ప్రభావం కూడా చాలా తక్కువ ఉంది. ప్రతి ఒక్క రైతు సోదరుడు వేసుకోదగ్గ వెరైటీ ఇది. యునైటెడ్ జెనెటిక్స్ కంపెనీ వాళ్ళది అగ్నిశ్రీ వెరైటీ అండి. లావుల్లో ఇప్పుడున్న రకాల్లో కొంచెం బెస్ట్ వెరైటీ అండి ఇది. లాస్ట్ ఒక్క రైతు వేసాడండి. దాదాపు ఈ సంవత్సరం నేను ఇక్కడ 100 ఎకరాలు ఇచ్చానండి. వేసిన ప్రతి ఒక్క రైతు కూడా మంచి సాటిస్ఫాక్షన్గా ఉన్నాడు. లావులు వేసుకునే ప్రతి ఒక్క రైతుకి ఇది సరైన విత్తనం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.